ఒకప్పుడు ఉద్యోగుల నెల జీతాలు వేలల్లో ఉంటే చాలా గొప్పగా భావించారు. తరువాత కొంతకాలానికి ప్రధానంగా సాఫ్ట్వేర్ బూమ్తో ఉద్యోగుల జీతాలు వేలల్లో నుండి లక్షల్లోకి ఒక్కసారిగా పెరిగిపోయాయి. కంపెనీలో పనిచేసే సాధారణ ఉద్యోగి నెల జీతం లక్షల్లో ఉంటే ఇక సీఈఓల జీతం ఎంతుంటుందో ఒకసారి ఊహించుకోండి. మన దేశంలోని నిఫ్టీ 50లో లిస్ట్ అయిన టెక్ కంపెనీ సీఈఓల వార్షిక వేతనాలు ఒకసారి పరిశీలిస్తే ప్రముఖ టెక్ కంపెనీ విప్రో మాజీ సీఈఓ మరియు ఎండీ థియరీ డెలాపోర్టే 167 కోట్లు వార్షిక వేతనం అందుకోగా, హీరో మోటో కార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్ 109.41 కోట్లు, బజాజ్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ జైన్ 101.40 కోట్లు, అదానీ ఎంటర్ప్రైజెస్ సీఈఓ వినయ్ ప్రకాష్ 89.37 కోట్లు, జేఎస్డబ్ల్యూ స్టీల్ చైర్మన్ సజ్జన్ జిందాల్ 73.39 కోట్లు, ఇన్ఫోసిస్ ఎండీ మరియు సీఈఓ సలీల్ పరేఖ్ 66.25 కోట్లు, హిందాల్కో ఇండస్ట్రీస్ ఎండీ సతీష్ పాయ్ 64.71 కోట్లు, దివీస్ ల్యాబొరేటరీస్ ఎండీ మురళీ కే దివి 64.06 కోట్లు, బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ 53.75 కోట్లు, ఎల్ఎన్టీ ఎండీ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ 51.05 కోట్లు. వీరందరూ పెద్ద మొత్తంలోనే వేతనం అందుతున్నప్పటికీ బేసిక్ శాలరీ మాత్రం తక్కువగానే ఉంటుంది. కానీ ఇన్సెంటివ్స్, స్టాక్స్, ఆప్షన్స్, కంపెనీ సాధించిన వృద్ధి ప్రాతిపదికన వీరు పెద్ద మొత్తంలో వేతనం అందుకుంటున్నారు. వీరిలో చాలా మందికి గత 2 సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు వేతనం రెట్టింపు కావడం గమనార్హం. కంపెనీ వృద్ధి రేటు ఆధారంగా వేతనాలలో వ్యత్యాసం ఉంటుంది. ప్రస్తుతం విప్రో సీఈఓ మరియు ఎండీ థియరీ డెలాపోర్టే తన పదవికి రాజీనామా చేయగా, ఆయన స్థానంలో కొత్తగా వచ్చిన శ్రీని పలియాకు 50 కోట్లు వార్షిక వేతనం నిర్ణయించారు. దీంతో ఇప్పుడు లిస్టెడ్ కంపెనీలు కాకుండా బయట చూస్తే టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ దేశంలో అత్యధిక వేతనం పొందుతున్న వ్యక్తిగా నిలిచారు. ఈయన గత ఆర్థిక సంవత్సరంలో 135.32 కోట్ల మేర వార్షిక వేతనం అందుకున్నట్లు టాటా సన్స్ వెల్లడించింది.